ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే గుడి శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం. మొదటగా మనకి ఈ అందమైన రాజగోపురం మనకి దర్శనమిస్తుంది. చెట్ల మధ్యన ఎంతో అందంగా ఈ గోపురాన్ని మనం చూడగలం. ఇక గుడిలోకి ప్రవేశించే వెంటనే ఎంతో అందంగా ఆహ్లాదకరంగా మనకి ఎన్నో గోపురాలు గుళ్ళు ఈ విధంగా దర్శనమిస్తాయి. మొదటగా మనకి విఘ్నేశ్వరుని దర్శనాన్ని ఈ విధంగా చేసుకోగలం. ఇక్కడ ఎన్నో నాగశిలలు కూడా మనం చూడవచ్చు. వినాయకుని గుడి పక్కనే మనకి ఈ చిన్న శివక్షేత్రం కూడా దర్శనమిస్తుంది. లోపల శివుణ్ణి ఇలా చూడగలం. ఈ దేవాలయం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంతో అనుబంధమై ఉంటుంది. ఇక ఆ నీలకంఠేశ్వర స్వామిని ఇలా దర్శించుకోవచ్చు. ఆలయంలో స్వామి ఇలాగ మనకి దర్శనమిస్తారు. ఈ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రత్యేకమైంది. మన ఈ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం శ్రీకాళహస్తి నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. భక్తులు ఎవరు శ్రీకాళహస్తి వచ్చినా తప్పకుండా ఈ గుడిని కూడా సందర్శించి స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తిలో వాయులింగం తర్వాత ఈ నీలకంఠేశ్వరుడు మనకి దర్శనమిస్తాడు.